నమస్తే. వాయిస్ ఆఫ్ భారత్ ఛానల్కి స్వాగతం. పోయిన వారం ఎపిసోడ్లో మనం ఉబరాయ్ సార్తో మెంటల్ హెల్త్ గురించి, మన యూత్ పడే కష్టాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో మనం జియోపాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇతర దేశాల ప్రభావం భారతదేశం పట్ల ఎట్లా ఉంది, పాకిస్తాన్, చైనా, యుఎస్ ఎలా మనల్ని ప్రెషర్ చేస్తున్నాయి, మనం ఎలాగా వాటికి రిప్లైస్ ఇస్తున్నాం అనేది మనం ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నమస్తే సార్. నమస్తే అండ్ జై హింద్ మేడం. సత్ శ్రీ అకాల్ సార్. సత్ శ్రీ అకాల్ సార్. మనం ఇప్పుడు చూస్తే జియోపాలిటిక్స్ అనేది వాట్సాప్ గ్రూపుల్లో, ఫ్యామిలీ గ్రూపుల్లో కూడా మాట్లాడటం స్టార్ట్ అయిపోయింది సార్. అవును. సో ఈ ట్రెండ్ ఇలా మారడం వల్ల మనకు జియోపాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అందరం మాట్లాడుకుంటున్నాం. సో ఇండియా పాకిస్తాన్ అనేది ఇంకా లేటెస్ట్ టాపిక్, హాట్ టాపిక్ అని చెప్పచ్చు సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మ్యామ్, మనం పాకిస్తాన్తో ఆల్మోస్ట్ 3 పెద్ద యుద్ధాలు అండ్ కార్గిల్ లాంటి ఒక చిన్న యుద్ధం కూడా మనం చూసాం. కానీ 1947 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే రిలేషన్షిప్ పాకిస్తాన్తో ఇంత లో ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఏదైనా సరే మనం వాళ్ళతో మాట్లాడడం కానీ డిప్లొమాటిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడం జరిగింది. కానీ ఇది మొదటిసారి మన దేశం యొక్క కోపాన్ని వాళ్ళతో మాట్లాడొద్దు అన్న ఉద్దేశంతో చూపిస్తున్నాం. అంటే ఇప్పుడు పిఓకేనే కాదు, రీసెంట్గా సర్క్రీక్ ఇష్యూ, దాని గురించి కూడా మనం మాట్లాడదాము. అండ్ ఇదే కాదు, ఇండియన్ ఓషన్ రీజన్లో డామినేషన్ ఎలా, చైనా ఫ్యాక్టర్ కానీ, అమెరికా ఫ్యాక్టర్ కానీ, బలూచిస్తాన్ ఫ్యాక్టర్ కానీ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ మధ్యలో రావడం వల్ల రిలేషన్షిప్స్ ప్రాబబ్లీ లోయెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయాయి. సో ఈ లోయెస్ట్ పాయింట్ అక్కడే ఉంచాలా లేదా రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేయాలా అన్నది పెద్ద ప్రశ్న. సో జియోపాలిటిక్స్ ఇప్పుడు ప్రపంచం కూడా మనం చూసుకుంటుంటే వెస్ట్ ఏషియా కానీ, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా కానీ, అటువైపు రష్యా యుక్రెయిన్ వార్ చూసుకుంటే, అటువైపు లాటిన్ అమెరికాలో అమెరికా వెనిజువేలా ఇష్యూస్ చూసుకుంటే, వరల్డ్ అంతా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో ఉంది. బహుశా ఈ టైంలో మనం ఇంకో కాన్ఫ్లిక్ట్, ఇంకో థియేటర్ ఆఫ్ వార్ ఓపెన్ చేయడం సరైంది కాదు అనిపించి మనం కొంచెం వెనక్కి అడుగేస్తున్నామేమో అని నా అభిప్రాయం. బట్ ఖచ్చితంగా పిఓకేకి పర్మనెంట్ సొల్యూషన్ 2025-2026లో జరిగిపోతుంది. ఇందులో రెండో అభిప్రాయం లేదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం కూడా కొంచెం కూటనీతి అంటారు కదా, చాణక్య యూస్ టు స్పీక్. చాణక్య గారు ఎప్పుడు చెప్పేవారు, ఒక రాజు కూటనీతితో కూడా పనిచేయాలి. సో మేబీ పిఓకేలో జరుగుతున్న ఆందోళనలు, దాన్ని మనం ఒక వంకలా తీసుకొని లేదా దాన్ని సహాయం తీసుకొని మనం పిఓకేలో ఎంటర్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. సార్ కొంచెం కూటనీతి అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? అంటే మ్యామ్, కూటనీతి అంటే ఏంటంటే స్టేట్ని మనం ఒక రాజ్యాన్ని రాజు, మంత్రులు ఇలాగే చూస్తాం. కానీ ఒక రాజ్యాన్ని చూసినప్పుడు ఒక కామన్ మ్యాన్, వాళ్ళ స్పై నెట్వర్క్స్ కానీ, ఒక డీప్ స్టేట్ ఎలా వర్క్ అవుతుందో అది కామన్ మ్యాన్కి ఎప్పటికీ తెలియదు. ఓకే. సో ఏ ప్రాంతంలో అయినా ఎటువంటి అల్లర్లు సృష్టించాలి అంటే ఖచ్చితంగా అక్కడ డీప్ స్టేట్ పనిచేస్తుంది. మనం శ్రీలంక విషయం తీసుకోండి, బంగ్లాదేశ్ విషయం తీసుకోండి, ఇటీవల జరిగిన నేపాల్ విషయం తీసుకోండి, అది డీప్ స్టేట్ వరకే అయి ఉంటుంది. సో ఖచ్చితంగా పిఓకేలో ఇన్ సమ్ వేస్ డీప్ స్టేట్ పనిచేస్తుంది అన్నదే నా అభిప్రాయం. ఎందుకంటే మనం బంగ్లాదేశ్లో కూడా ఇదే స్ట్రాటజీ వాడున్నాం. 1971లో మైగ్రేషన్ ప్రాబ్లం, ఇందిరాగాంధీ గారు చాలా తెలివిగా 1969, 70 అండ్ 71 అక్కడ మైగ్రేషన్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ప్రాబ్లం ఉంది, నా దేశానికి ఎంతో నష్టం అవుతుంది అన్నది ఒక 2-3 ఇయర్స్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఆ క్యాంపెయినింగ్ తర్వాత నా దేశాన్ని నేను కాపాడుకోవడానికి బంగ్లాదేశ్లో మిలిటరీగా ఎంటర్ అయ్యాను అని చెప్పి బంగ్లాదేశ్ని విడుదల చేయడం జరిగింది. సో మేబీ సంథింగ్ లైక్ దట్, ఆ సిమిలర్ స్ట్రాటజీనే వాడుతూ మనం అల్లర్లు సృష్టిస్తున్నామని నేను అనట్లేదు, కాకపోతే అల్లర్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే మ్యామ్, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గోధుమ పిండి మన దేశంలో అంటే 5-10 రూపాయలకి అర కేజీ అలా దొరుకుతుంది. పాకిస్తాన్లో 150 రూపాయలు కేజీ. అంటే సహజంగా కామన్ సిటిజన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. అక్కడ భారతదేశంలో ఉన్న కశ్మీర్లోనేమో 10 రూపాయలకి అర కేజీ పిండి దొరుకుతుంది,
నాకు నువ్వు 75 రూపాయలు తీసుకుంటున్నావు అర కేజీ ఇవ్వడానికి, 150 రూపాయలు తీసుకుంటున్నావు కేజీకి. అక్కడేమో ఎలక్ట్రిసిటీ 8 రూపాయలు 6 రూపాయలు ఉంది పర్ యూనిట్, నా దగ్గర 70 రూపాయలు తీసుకుంటున్నావు. అంటే నువ్వు దేశాన్ని నడపలేకపోతున్నావు, నీ చేతగానితనాన్ని ఒక కామన్ మ్యాన్ మీద ఎందుకు రుద్దుతున్నావు, మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నావు అన్న ఒక ఆందోళన పిఓకేలో వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేస్తున్నారు 2019 నుంచి. ఇప్పుడు సింపుల్ మ్యామ్, ఒక సామాన్యుడు కంపేర్ చేసేది భూమి విలువ. ఇప్పుడు జేఎండ్కేలో ఆర్టికల్ 35A 370 తీసేశారు కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు అండ్ వేరే వాళ్ళు వెళ్ళి అక్కడ భూములు కొనడం జరుగుతుంది. అండ్ భూముల రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. అటువైపు చూసుకుంటే ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, వేసుకోవడానికి సరైన బట్టలు లేవు, ఎటువంటి వ్యవస్థ లేదు. ఇక్కడ ఇటువైపు చూస్తేనేమో అన్నీ ఉన్నాయి. సో సామాన్యుడికి ఏమనిపిస్తుంది, నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, అండ్ నాకు నువ్వు పొలిటికల్ రికగ్నిషన్ కూడా ఇవ్వలేదు, సో నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, నేను అక్కడే ఉంటాను. సో ఇది మనకి ఒక చాలా పెద్ద అడ్వాంటేజ్లా వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పిఓకేలో దీన్ని కంట్రోల్ చేయడానికి పాకిస్తాన్ వాడు ఆర్మీని వాడేస్తాడు. ఏదో ఒక విధంగా బలాన్ని ప్రయోగించి జనాల్ని తొక్కేయాలి, లేదా వాళ్ళ ఆశయాన్ని కానీ వాళ్ళ కోరికలను తొక్కేయాలని చెప్పేసి బల ప్రయోగం చేస్తాడు. ఈ బల ప్రయోగం వల్ల హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ వస్తాయి. మనం ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్ని పట్టుకొని పిఓకేలు అంటారు. మ్యామ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు నా సిటిజన్స్ కదా, ఆ భూమి నాది కదా, ఆ భూమి నాది అయినప్పుడు అక్కడ ఉన్నవాడు నా సిటిజన్ కదా. పాకిస్తాన్ వాడు వచ్చి నా భూమి మీద నా సిటిజన్స్ మీద అక్రమాలు అరాచకాలు ఎలా చేస్తాడు? సో నాకు 100% రైట్ ఉంది పిఓకేలో ఎంటర్ అవ్వడానికి. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది చల్లబడిపోయింది అనుకోండి, మళ్ళీ అవకాశం లేదు. సార్, ఇంకొక ప్రశ్న మనసులో తలెత్తుతూ ఉంటుంది. ఏంటనంటే, బార్డర్ విలేజెస్లో ప్రజలు ఏ విధంగా జీవిస్తారు? అంటే వాళ్ళ మనసులో ఏం జరుగుతుంటుంది, ఏం ఆలోచిస్తుంటారు? అంటే మ్యామ్, నేను జేఎండ్కేలో అరుణాచల్లో సర్వీస్ చేశాను కాబట్టి, రాజస్థాన్లో కూడా గంగానగర్ అండ్ ఆల్ నేను సర్వీస్ చేశాను కాబట్టి మ్యామ్, బార్డర్ విలేజ్లో పరిస్థితులు ఎలా ఉంటాయంటే, కొన్ని విలేజెస్ ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వాటిని స్ట్రాటజిక్ విలేజెస్ అంటారు. అక్కడ కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అక్కడ ఉన్న బిఎస్ఎఫ్ కానీ ఆర్మీ కానీ ఖచ్చితంగా నిఘా పెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఎనిమి ఫస్ట్ వాళ్ళ మనసునే మార్చడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసుని మార్చేస్తే డబ్బు ఇవ్వడంతోనో ఏదో ఒక విధంగా వాళ్ళ మనసుని మార్చడానికి ప్రయత్నిస్తారు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు మన భూమి మీద ఉన్నా సరే మనకు వ్యతిరేకంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మనము బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మన బార్డర్ ఏరియా 0 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇది ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్. బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ప్రతి డిస్ట్రిక్ట్లో ఇంపార్టెంట్ విలేజెస్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకురావడం జరుగుతుంది. అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు, రైల్వే బ్రిడ్జెస్ ఇవన్నీ వేస్తారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ బార్డర్ విలేజ్లో ఉన్న సిటిజన్స్ మనకి విరుద్ధంగా, మనకి వ్యతిరేకంగా ఆలోచించొద్దు అన్న ఉద్దేశంతోనే ఇన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అక్కడ జరుగుతాయి. వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి యుద్ధం ఎప్పుడైనా మొదలైతే వాళ్ళు చాలా పెద్ద కీలకమైన పాత్ర వహిస్తారు. ఎందుకంటే మనకి దారి చూపించడంలో కానీ, అక్కడ టెరైన్ గురించి చెప్పడంలో కానీ మరెన్నో విషయాలు ఆర్మీకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆపరేషన్ సింధూర్ కూడా ఒక రకంగా దాని వల్లే జరిగింది, అంటే వాళ్ళు సహకరించడం వల్లే 100%. ఎందుకంటే జనరల్లీ ఏమవుతుందంటే మ్యామ్, ఫుల్ స్కేల్ వార్ ఎప్పుడైతే జరుగుతుందో విలేజెస్ అన్నిటినీ ఎంటీ చేయడం జరుగుతుంది, వాళ్ళని వెనక్కి తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ విలేజ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు అక్కడ. వాళ్ళు మనుషులు అందరూ సామాన్యం వెళ్ళిపోయినా సరే సర్పంచ్లు, వేరే వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో విలేజ్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఆర్మీతో పాటు ఉంటారు అక్కడ. టు గైడ్ దెమ్, టు మానిటర్ దెమ్, అంటే టు ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం కూడాను వాళ్ళని అక్కడే ఉంచుకుంటారు. సో ఖచ్చితంగా వీళ్ళు ఆలోచించే తీరు మనకు తెలియాలి అంటే వాళ్ళు మనతో పాటే ఉండాలి. అండ్ వాళ్ళు మన గురించి పాజిటివ్గా ఆలోచించాలంటే మనం వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి, వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నింటినీ మనం తీర్చాలి. అప్పుడే వాళ్ళు మన వైపు ఉంటారు, లేదంటే ఖచ్చితంగా అటువైపు వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే, బార్డర్ విలేజెస్లో సరే ఇలా ఉంటారు, వాళ్ళకి
టెర్రర్ ఉంటుందా, ఎక్కువ భయం ఉంటుంటుందా, ఏమైనా వార్ జరిగితే మేము ఏమైపోతామని చెప్పి, లేకపోతే ఏమైనా కరేజ్ ఏమన్నా బిల్డప్ అవుతుంది అంటారా? ఒక మాట మేడం, ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఇన్స్టిట్యూట్కి వచ్చారు ఈ షూట్ చేయడానికి. మధ్యలో ఎప్పుడైనా మీకు నేను దారిలో వెళ్తుంటే మేబీ టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేస్తారేమో అని భయం వేసిందా మీకు? వేరే అసలు ఆలోచన కూడా రాలేదు కదా. రాలేదు. ఎందుకు రాలేదంటే మీరు అది ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి. ఇమాజిన్ ఈ సెటప్ అంతా మనం బార్డర్ ఏరియాలో చేస్తున్నాం అనుకోండి. మీరు అక్కడే ఉన్నారు, నేను అక్కడే ఉన్నాను, కెమెరామ్యాన్ కూడా అక్కడే ఉన్నాడు. మనం బార్డర్ ఏరియాలో కూర్చొని చేస్తున్నామంటే ఎప్పటికీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఫియర్ ఎలిమెంట్ ఉండదా? ఉంటుంది. మేబీ నేను క్షేమంగా చేరుకుంటానో లేదో స్టూడియోకి, మేబీ నేను ఇంటికి తిరిగి క్షేమంగా వస్తానో లేదో, మేబీ మీ పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ మీ పిల్లలు కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి క్షేమంగా వస్తారో లేదో అన్న ఆలోచన మీకు 24/7 మైండ్లో ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సింది కూడా అదే. మన శత్రువుకి ఏం కావాలి అంటే బార్డర్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఫియర్లోనే బతకాలి. వాళ్ళు ఫియర్లో బతకట్లేదు అంటే మన మీద వాళ్ళకి భయం లేదు. ఆ భయాన్ని సృష్టించాలి, సృష్టించిన భయాన్ని నిలిచోబెట్టాలి. అందుకే రిపీటెడ్గా బార్డర్ షెల్లింగ్ అయినా జరుగుతుంది. అంటే బాంబులు వేయడం కానీ, ఇలా టెర్రరిస్ట్ని పంపించి ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడం కానీ, ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తారు. సో దట్ ఆ ఫియర్ అన్నది కామన్ మ్యాన్ మైండ్లో అలా ఉండిపోవు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంది. ఏంటి? సమాజంలో ఎటువంటి భయం లేకుండా మన పౌరులు బ్రతకాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎనిమి ఏం చేశాడు? ఆ ఫియర్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఏమైంది? కామన్ మ్యాన్కి ఏమర్థమైంది? నా గవర్నమెంట్ నాకు భయం రాకుండా చేయడంలో విఫలమైపోయింది. సో ఇలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకే బార్డర్ విలేజెస్ ఫస్ట్ టార్గెట్ అవుతాయి. అందుకే వాళ్ళు పాపం ఎప్పుడూ వాళ్ళు ఒక స్టేట్ ఆఫ్ ఫియర్లోనే ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మన ఎక్కువ చూస్తున్న ఇష్యూ సార్ క్రీక్ రీజియన్ గురించి ఇష్యూ జరుగుతుంది. డిఫెన్స్ మినిస్టర్ గారు కూడా అన్నారు, దాని మీద వ్యాఖ్యలు చేశారు. సో ఎందుకు సార్ ఇప్పుడు అది టెన్షన్ అక్కడ క్రియేట్ అవుతుంది? అంటే మేము సర్ క్రీక్ మనం మ్యాప్లో చూసుకుంటే ఈ సర్ క్రీక్ అన్నది ఈ పేరు ఒక బ్రిటిషర్స్. కాకపోతే భూమి పైన ల్యాండ్ ఏంటంటే ఒక వాటర్ బాడీ మన నేల లోపల వరకు వచ్చేసింది. ఒక నారో వాటర్ బాడీ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ విదిన్ ది ల్యాండ్ మాస్, దాన్ని మనం క్రీక్ అంటాం. సో ఈ సర్ క్రీక్ అన్నది ఒక బ్రిటిషర్ పేరు మీద ఈ నారో వాటర్ బాడీ పేరు తీసుకురావడం జరిగింది. సో ఇది పాకిస్తాన్కి ఇండియా మధ్య వన్ ఆఫ్ ది గొడవల్లో ఒక కారణం. అంటే లైక్ మనకి సియాచిన్ గొడవలు ఉన్నాయి, పిఓకే గొడవ ఉంది, ఈ సర్ క్రీక్ గొడవ ఉంది. సో ఈ సర్ క్రీక్ కూడా ఒక గొడవ అన్నమాట. కాకపోతే 2 డైమెన్షన్స్లో మనం దీన్ని చూడాలి. ఒకటి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండవది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే సర్ క్రీక్ కరాచీ పోర్ట్కి చాలా దగ్గర అన్నమాట. అండ్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాము. మనం కరాచీ పోర్ట్ని బ్లాకేట్ చేసాం. అంటే అక్కడ ఏ షిప్ బయట నుంచి షిప్ రాకుండా, లోపల నుంచి ఏ షిప్ బయటికి వెళ్ళకుండా మనం ఆపరేషన్ సింధూర్ టైంలో దాన్ని బ్లాక్ చేసాం. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సర్ క్రీక్లో మిలిటరీ స్ట్రెంగ్త్ని పెంచుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కరాచీ పోర్ట్కి ఒక గోడలాగా, ఒక డిఫెన్స్ లాగా జరుగుతుంది. సో ఇండియా డైరెక్ట్గా కరాచీ పోర్ట్ మీద దాడి చేయలేకపోయి ఫస్ట్ వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని హతమార్చిన తర్వాత మనం పోర్ట్ వైపుకి వెళ్ళాలి. కాకపోతే పాకిస్తాన్కి ఒక విషయం ఏం అర్థం కావట్లేదంటే, నేను బై ల్యాండ్ కరాచీ పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు, నేను బై అరేబియన్ సీ వెళ్ళిపోతా, నాకు ఇండియన్ నేవీ ఉంది, వాడికి బుర్రలేదు నాకు. అండ్ ఈ సర్ క్రీక్ రెండోది నేను ఎకనామిక్ ఇష్యూ ఏదైతే చెప్పానో, సర్ క్రీక్లో హైడ్రోకార్బన్ కానీ, షేల్ గ్యాస్ కానీ, ఇన్ఫ్యాక్ట్ గ్యాస్ ఇవన్నీ పక్కన పెట్టాను మేము, ఫిష్ రిసోర్సెస్, చేపలు అండ్ అదర్ మెరీన్ ఈకోసిస్టమ్, దాన్ని సౌత్ ఏషియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్పాట్స్ ఫర్ ఫిష్ క్యాచింగ్ అది. ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్నిసార్లు న్యూస్లో చూసుంటారు, పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ ఫిషర్మెన్ని అరెస్ట్ చేశారు అని న్యూస్ వస్తుంది. సినిమాలు కూడా ఉన్నాయి, రైట్? వీళ్ళని ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు? ఈ సర్ క్రీక్లోనే. మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ట్రైబ్యునల్
ఆ సర్క్రీక్ 90% భారత్కి చెందింది అని చెప్పి ఆల్రెడీ తన డిసిషన్ ఇచ్చేసింది. కానీ పాకిస్తాన్ దాన్ని ఒప్పుకోకుండా ఆ సర్క్రీక్లో మన ఫిషర్మెన్ ఎప్పుడైతే చేపలు పట్టుకోవడానికి వెళ్తారో వాళ్ళని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. సో ఇలా వీళ్ళు ఆడుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇండిపెండెన్స్ డే రోజు వాళ్ళు పట్టుకున్న కొందరు ఫిషర్మెన్స్ని విడుదల చేయడము, మన వాళ్ళు కూడా పట్టుకుంటారు. వెన్ పాకిస్తానీ ఫిషర్మెన్ ఎప్పుడైతే డీప్ మన వైపు వచ్చేస్తారో మనం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ ఎ గుడ్ విల్ జెస్చర్, యాజ్ ఎ గుడ్ విల్ జెస్చర్ మనం కొందరిని వదిలేస్తాం, వాళ్ళు కొందరిని వదిలేస్తాం. కాకపోతే ఇప్పటి వరకు అక్కడ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఏం జరగలేదు సర్క్రీక్ దగ్గర. కానీ ఇప్పుడు వాళ్ళు మిలిటరీ స్ట్రెంగ్త్ని అక్కడ పెంచుతున్నారు అంటే దాన్ని ఒక కాంబాట్ జోన్ లాగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది ఒక అభిప్రాయం. రెండో అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మనం LOC అంతా బ్లాక్ చేసాం కాబట్టి నేపాల్ బార్డర్ కూడా మంచిగా సర్వేలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు టెర్రరిస్టులను ఈ సర్క్రీక్ ద్వారా పంపించడానికి ప్రయత్నిస్తున్నారేమో అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. సో ఇది పాకిస్తాన్ ఆడుతున్న పన్నాగం అన్నది నా ఉద్దేశం. సో ఖచ్చితంగా మనం కూడా మన ట్రూప్స్ ప్రెజెన్స్ని పెంచాలి. అండ్ సర్క్రీక్లో మనం పెట్రోలింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ మద్దతు తీసుకొని మ్యారిటైమ్ పోలీస్ వాళ్ళు స్పీడ్ బోట్స్ ఉంటాయి, ఆ స్పీడ్ బోట్స్తో మ్యారిటైమ్ పోలీసింగ్ చాలా బాగా చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు 2008లో ఎలాగైతే ముంబై మీద అటాక్ చేశారో అదే విధంగా వీళ్ళు గుజరాత్లో వచ్చి గుజరాత్లోనా లేదా మన ఢిల్లీలోనా ఇంకేదైనా ప్రాంతంలో ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎస్ సార్. మనకి పాకిస్తాన్కి బ్యాక్ ఛానల్ కమ్యూనికేషన్ అనేది ఎలా జరుగుతుంది? అసలు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా బ్యాక్ ఛానల్ కమ్యూనికేషన్ ద్వారానే వాళ్ళు ప్లీజ్ సీజ్ ఫైర్ చేయండి అన్నట్టు చెప్పినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఏమైంది సార్? అంటే మ్యామ్ బ్యాక్ ఛానల్ ఎలా ఉంటుంది అంటే మ్యామ్ డిప్లొమసీలో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ట్రాక్ 1 డిప్లొమసీ, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ట్రాక్ 2 డిప్లొమసీ. ఓకే. ట్రాక్ 1 డిప్లొమసీలో జనరలీ గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు ఉంటారు. ట్రాక్ 2 డిప్లొమసీలో ప్రైవేట్ ఇండివిజువల్స్ ఉంటారు. అంటే NGOస్ లాగా కానీ లేదా ఇన్ఫ్లుయెన్షియల్ గ్రూప్స్ కానీ ప్రెషర్ గ్రూప్స్ కానీ మేబీ సమ్ బిగ్ బిజినెస్ మ్యాన్ కానీ అలా ట్రాక్ 2లో ఉంటారు. ఈ రెండిటికి కాంబినేషన్ ట్రాక్ 1.5 డిప్లొమసీ అంటారు. బోత్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ప్రైవేట్ ఎంటిటీస్ కూడా ఉంటారు. ఇప్పుడు మన మోదీ గారు ఒక దేశానికి వెళ్ళారు అనుకుందాం, జపాన్కి వెళ్ళారు అనుకుందాం, ఆయనతో పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా వెళ్తారు. గవర్నమెంట్ అఫీషియల్స్ కాకుండా చాలా ప్రైవేట్ మెంబర్స్ కూడా వెళ్తారు. వాళ్ళు బిగ్ బిజినెస్ మెన్స్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా సంస్థకి చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఏదైనా ప్రెషర్ గ్రూప్కి చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, ఇంకెవరైనా అయ్యి ఉండొచ్చు. సో పాకిస్తాన్తో మనము బ్యాక్ డోర్ డిప్లొమసీ అంత ఎక్కువగా మనకి లేదు. ఎందుకంటే అక్కడ బిజినెస్ అవకాశం కూడా చాలా తక్కువ కాబట్టి అదంతా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కాకపోతే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మ్యామ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్లో పీస్ కీపింగ్ ఫోర్సెస్లో మన ఆర్మ్ ఫోర్సెస్ కూడా వెళ్తాయి, పాకిస్తాన్ వాళ్ళు కూడా వస్తారు కదా, 1-to-1 కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఓకే. అంటే ఇది గవర్నమెంట్ కాదు, నేను సర్వీస్ చేస్తున్నాను ఆర్మీలో ఉన్నాను, ఒక పై అధికారిని మేబీ బ్రిగేడియరో మేజర్ జనరలో, పాకిస్తాన్లో కూడా ఎవరో బ్రిగేడియరో మేజర్ జనరలో ఉన్నాడు. ఒక ఫ్రెండ్షిప్ లాంటిది మేమిద్దరము యునైటెడ్ నేషన్స్ ప్లాట్ఫామ్లో ఎక్కడో కలిసి ఉద్యోగం చేశాం. మేబీ నా కింద పాకిస్తాన్ వాడు చేసి ఉంటాడు, లేదంటే పాకిస్తాన్ కింద నా ఆఫీసర్స్ పని చేసి ఉంటారు. UN పీస్ కీపింగ్ ఫోర్సెస్లో ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది అనమాట, రేర్ బట్ జరుగుతుంది. సో అప్పుడు 1-to-1 కాంటాక్ట్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. సో ఇలా ప్రెషర్ బిల్డ్ అయినప్పుడు వీళ్ళు పర్సనల్ కాంటాక్ట్స్ వాడి ప్రెషర్ని డిఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మనకి బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ తర్వాత అభినందన్ వర్ధమాన్ అని చెప్పేసి మన మిగ్ పైలట్ పాకిస్తాన్లో ఎప్పుడైతే పడిపోయాడో తను, ఇట్ ఈస్ సెట్ దట్ మనం బ్యాక్డోర్ డిప్లొమసీని ఎక్కువ వాడాం. మనం ఫార్మల్ డిప్లొమాటిక్ ఛానల్స్లో ప్రెషర్ బిల్డప్ చేసాము, బ్యాక్డోర్ నుంచి మెసేజ్ ఏం పంపించామంటే వాడిని వదలకపోతే విల్ మేక్ ఎ ఫుల్ అటాక్. ఈ కమ్యూనికేషన్ వాళ్ళకి అఫీషియల్గా ఇవ్వడానికి కుదరదు. నేను ఫుల్ అటాక్ చేస్తాను అన్న విషయము ఓపెన్గా చెప్పడానికి కుదరదు. కాబట్టి ఈ మన ఇంటెన్షన్ని వాళ్ళకి కన్వే చేయడానికి బ్యాక్డోర్ డిప్లొమసీ వాడతాం. సో ఇన్ఫ్యాక్ట్
అభినందన్ వర్ధమాన్ వాళ్ళ ఫాదర్ కూడా ఈజ్ అ సీనియర్ military person. I don't know, it is not a confirmed news, but I heard in some channel that he directly spoke to one of the senior officers of Pakistan. నా కొడుకు వాడిని ఏం చేయడానికి వెళ్ళలేదు అన్నట్టు. సో అలా ప్రెషర్ కూడా బిల్డప్ అవుతుంది. సో దాన్ని బ్యాక్డోర్ డిప్లొమసీ అని అంటాం. అండ్ మనకు అందరికీ తెలుసు అభినందన్ వర్ధమాన్ని 2 daysలో వాళ్ళు రిటర్న్ ఇచ్చారు. అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అభినందన్ వర్ధమాన్ మన భారతదేశ రిపోర్ట్ ప్రకారంగా హీ డెస్ట్రాయిడ్ 1 F-16. అంటే హీజ్ అన్ ఎనిమీ ఆఫ్ పాకిస్తాన్. నా పైలట్ వాళ్ళ F-16ని ధ్వంసం చేసాడు అంటే హీజ్ ఎనిమీ ఆఫ్ పాకిస్తాన్. ఎనిమీ ఆఫ్ పాకిస్తాన్ని 2 రోజుల్లో తిరిగి ఇచ్చారు అంటే బ్యాక్డోర్ డిప్లొమసీ ఎంత బాగా పనిచేసినట్టు. అంటే మెసేజ్ ఏం కన్వే చేసామంటే మనం పాకిస్తాన్కి అభినందన్ వర్ధమాన్ని ముట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫుల్ స్కేల్ వార్ జరుగుతుంది. అండ్ యూ ఆర్ నాట్ రెడీ, పాకిస్తాన్ ఈజ్ నాట్ రెడీ టు ఫైట్ ఎ ఫుల్ స్కేల్ వార్ విత్ ఇండియా. అది ఎప్పుడూ లేదు, అది వేరే విషయం. సో పాకిస్తాన్ అప్పుడు ఇమ్రాన్ ఖాన్ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్. ఇమ్రాన్ ఖాన్ ఈజ్ అ మాస్టర్ మైండ్. వాడికి అర్థమైపోయింది నేను వీడిని వదలకపోతే దే విల్ ఖచ్చితంగా అటాక్. సో అటాక్ని అవాయిడ్ చేయడానికి వెంటనే పంపించేసారు. సో ఇలా బ్యాక్డోర్ డిప్లొమసీ కూడా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఓకే సార్, మనకి హాస్టైల్ నైబర్సే ఉన్నారు, మనకు ఆ విషయం బాగానే తెలుసు. పాకిస్తాన్తో పాటు దెర్ ఈజ్ అనదర్ నైబర్ చైనా. పాకిస్తాన్ చైనా ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అంటారు. అంటే చైనా ఇండియా రిలేషన్స్ ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి అన్నట్టు వింటున్నాము. అది నిజమే అంటారా? మ్యామ్, జియో పాలిటిక్స్లో 2-3 విషయాలు చెప్తాను. చాణక్య ఏమన్నాడంటే యువర్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఎనిమీ. యువర్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఎనిమీ అండ్ హిజ్ నైబర్ ఈజ్ యువర్ న్యాచురల్ ఫ్రెండ్. మనకి ఇప్పుడు రష్యా మనకి ఫ్రెండ్. ఎందుకు ఫ్రెండ్? రష్యా ఈజ్ నేబర్ టు చైనా. సింపుల్ లాజిక్, స్ట్రైట్ లాజిక్. ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు మిత్రుడిలా కనిపిస్తాడు? బికాజ్ హీఈజ్ నేబర్ టు పాకిస్తాన్. అండ్ రెండో విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఒక స్టేట్మెంట్ వస్తుంది, దెర్ ఈజ్ నో పర్మనెంట్ ఫ్రెండ్ నార్ పర్మనెంట్ ఎనిమీ, దెర్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారు అంటే 2 వైపులు చెప్తాను. పాకిస్తాన్ వైపు 1947-48 యుద్ధం జరిగింది, మనం పాకిస్తాన్ని ఓడించాం. 1962 యుద్ధం జరిగింది, మనం చైనా చేతుల్లో ఓడిపోయాం. దానికి కారణాలు వేరు, ఇంకా ఏదో ఒక రోజు పాడ్కాస్ట్ చేద్దాం దీని మీద కూడా. 1965లో వెంటనే మళ్ళీ మనం పాకిస్తాన్ని ఓడించాం. సో పాకిస్తాన్కి 2 యుద్ధాల తర్వాత ఏం అర్థమైపోయిందంటే మనకి ఇండియాకి ఓడించే సత్తా మనకి లేదు. ఇండియాకు ఓడించే సత్తా ఎవరికి ఉంది? చైనాకు ఉంది. సో సింపుల్ లాజిక్ ఏంటి? దుష్మన్ కా దుష్మన్ దోస్త్. సో ఎనిమీస్ ఎనిమీ ఈజ్ యువర్ ఫ్రెండ్. సో న్యాచురలీ 62 కాన్ఫ్లిక్ట్ తర్వాత చైనా అండ్ పాకిస్తాన్ దగ్గరికి రావడం జరిగింది. నౌ చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడు. చైనాకి ఇండియా మీద ప్రెషర్ పెట్టి ఉంచాలి, కానీ ఫుల్ స్కేల్ వార్ చేయకూడదు. చైనా ఆలోచన ఎలా అంటే ఇండియా మీద ప్రెషర్ పెట్టాలి, నా భయం పెట్టాలి, అట్ ది సేమ్ టైం నేను యుద్ధం చేయకూడదు. ఎందుకంటే నేను యుద్ధం చేశానంటే చైనా ఇండియాతో డైరెక్ట్గా నా ట్రేడ్ దెబ్బతింటుంది. సంవత్సరానికి $150 బిలియన్ మ్యామ్, చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. అందులో ఆల్మోస్ట్ $70-80 బిలియన్ చైనా ఈజ్ సర్ప్లస్ టు ఇండియా. అంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది తక్కువ. వాడు ఎందుకు $80 మిలియన్ వదులుకోవాలి సంవత్సరానికి? సో చైనా ఏం చేశాడంటే పాకిస్తాన్ని ఒక ప్రాక్సీలా వాడుకున్నాడు. నేను నీకు ఆయుధాలు ఇస్తాను, నేను నీకు విమానాలు ఇస్తాను, అవి వాడి ఇండియా మీద ఆడికెళ్ళి అయిపోయా ఇంకా ఇస్తాను, డబ్బులు కావాలా డబ్బులు ఇస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాను. చైనా ఉద్దేశం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ ఉండాలి. ఇది సెటిల్ అయిపోయింది అనుకోండి, ఇండియా నా వైపు చూడడం స్టార్ట్ చేస్తుంది. సో ఇదొక అన్సెటిల్డ్ స్టేట్లోనే ఉండాలి. ఒకవైపు పాకిస్తాన్ ఓడిపోకూడదు, ఒకవైపు ఇండియా గెలవకూడదు, 2 జరగకూడదు. సో ఒక అన్సెటిల్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్లో ఉంటే. అండ్ చైనా ఏంటంటే మ్యామ్ ఆల్మోస్ట్ పాకిస్తాన్ 70-80% ఆఫ్ మిలిటరీ ఎక్విప్మెంట్ చైనా ఇచ్చింది, 70-80%. ఈ ఎక్విప్మెంట్ పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల చైనాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నా మిలిటరీ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందో వాడు క్లారిటీ వస్తుంది. చైనా ఈజ్ యూజింగ్ ఇండియా పాకిస్తాన్ గొడవల్ని యాజ్ ఎ టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ ఇట్స్ వెపన్స్. ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ అనుకో, ల్యాబ్ ఎక్స్పెరిమెంట్. సో జేఎండ్కే ఆర్ పిఓకేని
ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ కింద వాడుకుంటున్నారు మేడం. అంటే భూమి మనది, ప్రజలు మనోళ్ళు, అక్కడున్న రిసోర్సెస్, అక్కడున్న ల్యాండ్స్కేప్ అంతా మనది. ఆయుధాలేమో చైనా ఇస్తున్నాడు, ఆయుధాలేమో పాకిస్తాన్ వాడుతున్నాడు. సో ఇదంతా ఒక గేమ్ అని, దీన్నే జియో పాలిటిక్స్ చెస్ బోర్డ్ అంటారు. సో చాలా బ్యూటిఫుల్గా చైనా పాకిస్తాన్ని వాడుకుంటుంది. చాలా బ్యూటిఫుల్గా పాకిస్తాన్ కూడా, బికాస్ ఇండియా మీద ప్రెషర్ పెట్టి ఉంచాలంటే చైనాకు అడ్వాంటేజ్ కదా. సో దానికోసం డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనం పిఓకే గురించి మాట్లాడుకుంటే ఒక 2-3 టైమ్స్ ఆసిమ్ మునీర్ అమెరికాకి వెళ్ళడం జరిగింది. మనందరం చూసాము. లాస్ట్ టైం షాబాజ్ షరీఫ్ కూడా వెళ్ళాడు, ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళాడు. ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము వీళ్ళు పిఓకేని అమెరికాకి అమ్మేశారు అని రిపోర్ట్ వస్తుంది. అమెరికాకి పిఓకే అమ్మేశారని చెప్పి రిపోర్ట్ వస్తుంది. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా వాడు పిఓకేలో మినరల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాడు షిప్పులు వేసుకొని తీసుకెళ్తాడు. భూమి ఎవరిది, దేశం ఎవరిది, థర్డ్ పార్టీ ఎలాగొచ్చింది, మనం ఏం చేస్తున్నాము, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందుకే ఇంకా పిఓకే మనం తిరిగి తీసుకోవడానికి లేట్ చేస్తే కనుక మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా మనం తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఇటువైపు పాకిస్తాన్, ఇటువైపు చైనా, పాకిస్తాన్ వెనక నుంచి అమెరికా ప్యూర్గా సపోర్ట్ చేస్తుంది. సో మనం అప్పుడు ఒక విధంగా 3 పెద్ద పెద్ద దేశాలతో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. సో అది జరగకూడదు అంటే మనం ఇంకా ఎటువంటి డిలే లేకుండా పిఓకే మీద ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. సార్, మామూలుగా జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఇప్పుడు ఒకటి అర్థమవుతుంది. మనం ఒక్కొక్క దేశాన్ని చూస్తుంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు వెంటనే గుర్తొస్తుండే. ఓకే, పాకిస్తాన్ అంటే ఇలా ఉంటుంది, చైనా అంటే అలా చేస్తుంది అని చెప్పి. కానీ యుఎస్ అనే ఒక దేశం, దాని క్యారెక్టరిస్టిక్స్ ఏంటని ఎవరికి అర్థం కావట్లేదు. చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంది. అసలు ఎందుకంటారు ఇలాగా? ఫస్ట్ నుంచి ఇంతేనా, ఇప్పుడే ఇలా అయినా? మేడం, ఫస్ట్ వరల్డ్ వార్లో అమెరికా వరల్డ్ వార్ 1లో పార్టిసిపేట్ చేసింది, యూరోప్ని గెలిపించింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, అమెరికాకు వెనక్కి వెళ్ళిపోయింది. వరల్డ్ వార్ 2లో వచ్చింది, మళ్ళీ బ్రిటిష్ ఆర్ బ్రిటన్ వాళ్ళ అలైస్ని గెలిపించింది, వరల్డ్ అఫేర్స్లో ఉండిపోయింది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఏమందంటే, నేను ఇంకా రెడీగా లేను, నాకు ఇంకా గ్రోత్ కావాలి, ఆ గ్రోత్ అయిపోయిన తర్వాత నేను వరల్డ్ అఫేర్స్లో ఇంటర్వ్యూన్ అవుతాను అనేసి. అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది. ఆ సెకండ్ వరల్డ్ వార్ 1945 తర్వాత మనం మాట్లాడుకున్నంత వరకు అమెరికాని మనం ఒకే ఒక్క పేరుతో అర్థం చేసుకోవచ్చు. ఆ వర్డ్ ఏంటంటే ఇంటర్వెన్షనిస్ట్. అది వర్డ్. అమెరికాకి ఇంటర్వెన్షనిస్ట్ స్టేట్. అమెరికా ఎలా అంటే ప్రతి దేశంలో ఏం జరుగుతుందో అందులో దూరుతుంది. అందుకే ఇంటర్వెన్షనిస్ట్ అన్నట్టుగా అమెరికాని అంటారు. ఎలా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, మొనార్క్ ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పాలసీస్ అమెరికాకి ఫార్ ఉన్నాయి అంటే అమెరికాకి ఆర్థిక లాభాన్ని ఇస్తున్నాయి, లేకపోతే అమెరికాకి అగెయిన్స్ట్గా లేదు అంటే ఆ రాజుని ఉండనిస్తారు, మొనార్క్ని ఉండనిస్తారు. అదే మొనార్క్ అమెరికాకి విరుద్ధంగా ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారంటే వాడిని తీసేయడం జరుగుతుంది. అండ్ ఇదే రూల్ గవర్నమెంట్కి కూడా, అంటే డెమోక్రాటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా ఇదే రూల్ అప్లై చేస్తారు. ఎప్పుడైతే ఆ దేశంలో గవర్నమెంట్ అమెరికాకి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటుందో అది డెమోక్రాటికలీ ఎలెక్ట్ అయిన గవర్నమెంట్ అయినప్పటికీ దాన్ని తీసేయడం జరుగుతుంది. ఇది అమెరికా ప్రవృత్తి అనండి, లేదా అమెరికా చేసే తీరు అనండి, ఇంకేమైనా అనండి. సో దే ఆర్ ఇంటర్వెన్షనిస్ట్. అమెరికా అది నేచర్. నేచర్ అంటే వాళ్ళ ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్ అది. ఓకే. చైనా ఫారిన్ పాలసీ ఆబ్జెక్టివ్, చైనా కూడా ఒక వర్డ్ మనం ఇవ్వచ్చు, దాన్ని ఎక్స్పాన్షనిస్ట్ అంటాం. చైనా ఇస్ అన్ ఎక్స్పాన్షనిస్ట్. చైనా ఎప్పుడు ఈ భూమి నాది, ఈ జాగా నాది, ఇదిగో ఓల్డ్ మ్యాపు, ఏదో ఒకటి చెప్పి ఇది నాది, లేదా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ క్రియేట్ చేసి ఇది నా భూమి, అయితే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నాది, ఇలా భూమి ఆక్రమించడం అనమాట. అందుకే చైనాని ఎక్స్పాన్షనిస్ట్ అంటాం. సలామీ స్లైసింగ్ టాక్టిక్స్, ఎవ్రీథింగ్ చైనా అలా వాడుతుంది. ఇండియాకు కూడా ఒక వర్డ్ ఉంది. ఇండియా ఈజ్ ఏ నాన్ ఇంటర్వెన్షనిస్ట్. మనం కల చేసుకో. ఇది నేను అనుకోవడము మార్చాల్సిన సమయం వచ్చేసి. నేనేమంటానంటే ఇక్కడ మనము
ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంది. కాకపోతే దీనికి ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. బట్ ఆ డిసడ్వాంటేజ్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్రాయెల్ వాడు ఖతార్ మీద అటాక్ చేశాడు. ఖతార్లో కూర్చొని ఉన్న హమాస్ ఆఫీస్ మీద అటాక్ చేశాడు. నెల రోజుల తర్వాత ఏమన్నాడు? ఐఎమ్ సారీ బ్రో అన్నాడు. రైట్? కాకపోతే ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అయిపోయిందా? నువ్వు ఎవరిని చంపాలనుకున్నావు వాడిని చంపేసావు కదా. చంపేసి నెల రోజుల తర్వాత ఐఎమ్ సారీ అనేసావు. చాలా సింపుల్గా. ఇండియా కూడా ఒక అగ్రెసివ్ పాస్చర్ తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇంకా మనం గాంధీ గారి నాన్ వైలెన్స్ని పక్కన పెట్టి సుభాష్ చంద్రబోస్ గారి నేచర్ని, సర్దార్ పటేల్ గారి అప్రోచ్ని మనం ఫారిన్ పాలసీలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. నా దేశం మీద, నా ఇంట్రెస్ట్ మీద ఎవడైనా ఎక్కడైనా కూర్చొని విరుద్ధంగా మాట్లాడితే వాడిని అక్కడ పోయి వేసేయాలా, పబ్లిక్గా చెప్పాలా నేనే వేసేసాను. నేను వేయలేదు అని చెప్పొద్దు, నేనే వేసాను అని చెప్తే అప్పుడు మనం ఏంటో ఈ వరల్డ్కి మనం చూపించాలి. మీరు అనొచ్చు, సార్ ఇలా చేస్తే అందరూ మన మీదకి వస్తారు కదా అన్నట్టుగా. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద 57 దేశాలు మేము వెళ్తాయి దాడి చేస్తాం అన్నారు. చేయగలిగారా మేడం? చేయలేరు. ఎందుకంటే ఇజ్రాయెల్ వాడు ఒక మెసేజ్ ఇచ్చేసాడు, నన్ను ముట్టుకుంటే కాలిపోతారు. అదే మెసేజ్ ధైర్యంగా మన దేశం కూడా ఇవ్వాలి. చైనాయే కానివ్వండి, పాకిస్తానే కానివ్వండి, ఆఫ్ఘనిస్తానే కానివ్వండి, ఇరానే కానివ్వండి, టర్కీయే కానివ్వండి, ఎవడైనా సరే నా శత్రువుని నువ్వు సపోర్ట్ చేస్తే నువ్వు కూడా నా శత్రువు అవుతావు, నీ ఇంటికి కూడా వస్తా. ఈ మెసేజ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే నేను అన్నట్టుగా డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనము గత 70-80 సంవత్సరాలుగా ఒక పీస్ఫుల్ దేశము అని చెప్పేసి మనకు ఒక ప్రఖ్యాతి ఉంది. అది మనం కోల్పోయే అవకాశం ఉంది. కానీ నేనేమంటానంటే, దానివల్ల వచ్చిన లాభం కూడా ఏం లేదు కదా. అంటే ఇప్పుడు మనం అంటాం కదా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనేసి. మనం 80 సంవత్సరాలుగా మంచి మాటలు చెప్తున్నప్పటికీ అవసరానికి మనకి ఎవరు తోడు రాలేదు కదా. అలాంటప్పుడు ఈ జియో పాలిటిక్స్లో మంచి అన్నది పనిచేయదు, ఇంట్రెస్ట్ అన్నదే పనిచేస్తుంది. సో మనకి ఇంట్రెస్ట్ పిఓకే కావాలి, నేను మిలిటరీ క్యాంపెయిన్ చేసి తీసుకుంటాను. మిలిటరీ క్యాంపెయిన్ చేసి పిఓకే తీసుకోలేను అని అనుకున్నప్పుడు ఇంక 13 లక్షల ఆర్మీ ఎందుకు? వై ఆర్ వి వెయిటింగ్? ప్రతిసారి ఏదో పహల్గాము, పఠాన్కోట్, ఊరి ఈ అటాక్స్ జరిగిన తర్వాతే మనం ఎందుకు రెస్పాండ్ అవుతున్నాము? నాకు తెలుసు వీడి టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది, నాకు తెలుసు ఈ మిలిటరీ జనరల్ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ సపోర్టింగ్ టెర్రరిజం, శాటిలైట్ తీసుకోండి, వాడు ఎక్కడున్నాడో బాంబే చంపేయండి, అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అగ్రెసివ్ పాస్చరింగ్. అగ్రెసివ్ పాస్చరింగ్ చేయకపోతే మ్యామ్ భయం అన్నది మనం పాకిస్తాన్ మిలిటరీ ఇక్కడ క్రియేట్ చేయాలి. ఒరే ఇండియాకి విరుద్ధంగా మాట్లాడకూడదు రోయ్, ఇండియాకి విరుద్ధంగా ఏ ఆపరేషన్స్లో మనం పార్టిసిపేట్ చేయొద్దు, చేస్తే మనం భూమి మీద ఎక్కడున్నా వచ్చి చంపుతాడు రా బాబుడు అన్న భయం సృష్టిస్తే అక్కడ ప్లానింగ్ స్టేజ్లోనే ఇండియాని ఏమైనా చేయాలి అనే ఆలోచన అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ మేడం, చాలా పెద్ద దేశం మేడం ఇరాన్. సివిలైజేషనల్గా మీరే తీసుకోండి, ఆర్థికంగా మీరు తీసుకోండి, అండ్ యూనో వెపన్స్గా కూడా తీసుకోండి, చాలా పెద్ద దేశం. క్యాన్ యూ ఇమాజిన్? దేర్ సుప్రీం లీడర్ కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా బంకర్స్లోనే నివసిస్తున్నాడు. భయం ఏంటి? బయటికి రాగానే ఇజ్రాయెల్కి తెలుస్తుంది నేను ఏ బిల్డింగ్లో ఉన్నానో ఆ బిల్డింగ్లో పంపేస్తాను. అది భయం. ఆ భయము మనం పాకిస్తాన్ మైండ్లో ఇవ్వాలి అంటే మనం డీప్గా వెళ్ళి స్ట్రైక్ చేయాల్సిందే. అంటే సార్, పాకిస్తాన్ అండ్ చైనా దగ్గర న్యూక్లియర్ పవర్ ఉంది, మన దగ్గర ఉంది. సో న్యూక్లియర్ అవుతుందేమో అనే భయం ఉంటుంది. ఒక్క మాట మేడం, రష్యా యుక్రెయిన్ వార్ గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది మేడం, జరుగుతుంది కదా. వై న్యూక్లియర్ వార్ డిడ్ నాట్ హ్యాపన్? మ్యామ్, ఈ న్యూక్లియర్ బ్లఫ్ మనం ఇంకా చాలా సంవత్సరాలు భుజాల మీద వేసుకొని తిరిగాము, ఇంకా అవసరంలా. పాకిస్తాన్కి ఒక విషయం తెలుసు, నేను ఒక్క న్యూక్లియర్ బాంబ్ ఇండియా మీద వేస్తే వాడు 100 తిరిగి వేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వాజ్పేయి గారు 98-99లోనే పార్లమెంట్లో చెప్పారు,
अगर पाकिस्तान इंडिया के ऊपर न्यूक्लियर बॉम्ब डालने की गलती करेगा तो पाकिस्तान का नक्शा इस दुनिया के नक्शे से मिट जाएगा. ఏమన్నాడు, ఇఫ్ పాకిస్తాన్ నా మీద న్యూక్లియర్ బాంబ్ వేయాలి అని అనుకుంటే మాత్రము మర్చట్ రోజు సూర్యోదయం పాకిస్తాన్ చూడదు. నా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయో అన్ని న్యూక్లియర్ బాంబులు పాకిస్తాన్ మీద వేసేస్తా, పీడ వెరడైపోయింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఆయన 98-99లోనే ఇచ్చాడు. ఈ భయం పాకిస్తాన్కి ఉంది. ఎందుకంటే మనం సైజులో కంపేర్ చేసుకుంటే పాకిస్తాన్ చిన్న దేశం, మనం చాలా పెద్ద దేశం. సో నా కెపాసిటీ టు టేక్ ఏ న్యూక్లియర్ అటాక్ ఈజ్ మచ్ బిగర్ దాన్ పాకిస్తాన్. సో భయపడాల్సిన అవసరం లేదు మేడం. మ్యామ్ ఇప్పుడు భయపడి 80 సంవత్సరాలు బతికాం మ్యామ్, ఇంకెన్ని సంవత్సరాలు భయపడి బతకాలి? సో ఈ న్యూక్లియర్ బ్లఫ్కి ఒక ఫుల్ స్టాప్ ఇవ్వాలి అంటే మనమే వాడి మీద ప్రెషర్ క్రియేట్ చేయాలి. న్యూక్లియర్ బాంబ్ నువ్వు దమ్ముంటే వాడరా అని, అప్పుడు దీనికి రిజల్ట్ బయటకు వస్తుంది. మ్యామ్ సింపుల్. మనము ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా అదే చేసింది మ్యామ్. 71లో షీ పుష్ దెమ్, ఫస్ట్ బుల్లెట్ నువ్వే కాల్చాలి. నువ్వు బుల్లెట్ కాల్చంగానే అమ్మ నా మీద కాల్చాడు, సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పేసి బంగ్లాదేశ్ క్రియేషన్ జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ మీద ప్రెషర్ క్రియేట్ చేయాలా, వాడు న్యూక్లియర్ బ్లఫ్ని వాడాలి. వాడు న్యూక్లియర్ బ్లఫ్ని, మ్యామ్ న్యూక్లియర్ వెపన్ అంటే ఈ బటన్ నొక్కేస్తే బాంబు పేలిపోతుంది కాదు మేడం. న్యూక్లియర్ బాంబు పేల్చాలి అంటే పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ మీద మన ఏజెంట్స్ కన్ను ఉంటుంది. వాళ్ళు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేశారంటే వాడు బాంబు పేల్చే ముందే నేను పేల్చేస్తా వాడిది. అది నా కెపాసిటీ ఉంది. ఐ హ్యావ్ ది ఫస్ట్ స్ట్రైక్ కెపాసిటీ. ఓకే, అంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది, అంత శాటిలైట్ కవరేజ్ నెట్వర్క్ ఉంది, ఎందుకు భయపడ్డాం ఇంకా? సో వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవసరం ఉంది కాబట్టి ఇంకా భయపడుకో. సార్ ఇందాక మనం యుఎస్ దగ్గర ఉన్నాం సార్. సో యుఎస్ అనే కంట్రీ మీద అప్పుడు 2001లో అటాక్స్ జరిగిన తర్వాత, టెర్రరిస్ట్ అటాక్స్, వాళ్ళు ఒసామా బిన్ లాడన్ని చంపడం జరుగుతుంది. వాళ్ళు టెర్రరిజం ఎగెయిన్స్ట్గా పనిచేసిన మనుషులు ఇప్పుడు పాకిస్తాన్కి చాలా దగ్గర అవుతున్నారు, వాళ్ళతో డీల్స్ చేసుకుంటున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇలాగా? వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నాయి అంటే మేము ఎలా ఉంటుందంటే, టెర్రరిజంని ప్రతి ఒక్క దేశము వాళ్ళ సెల్ఫ్ మోటివ్తోనే చూస్తుంది. అంటే ఇప్పుడు అమెరికా ఏంటంటే ఒసామా బిన్ లాదెన్ వాజ్ ఏ టెర్రరిస్ట్, వాడిని మేము చంపేసాము, టెర్రరిజం అయిపోయింది. ఒరే వీళ్ళు కూడా అదే చేస్తున్నారంటే అది లెక్కలో తీసుకోడు. ఎందుకంటే దానివల్ల అమెరికాకి ఎటువంటి నష్టం రావట్లేదు కాబట్టి. రేపు వీడే వెళ్ళి మళ్ళీ అమెరికాలో ఎవడో ఒకటి బాంబు పేల్చాడు అనుకోండి, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ మీదనో పాకిస్తాన్ మీదనో దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. సో టెర్రరిజంని ప్రతి ఒక్కరు వాళ్ళ అడ్వాంటేజ్కి వాళ్ళ బెనిఫిట్కి వాడుకోవడం జరిగింది. సో అమెరికా టెర్రరిజంని తన బెనిఫిట్లో వాడుకుంది. సో అందుకే ఇండియా మీద టెర్రరిజం దాడులు జరుగుతుంటే అమెరికా పెద్ద పట్టించుకోవట్లేదు. చెప్పే కదా మ్యామ్, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ ఏంటి? పాకిస్తాన్తో నాకు స్నేహం అవసరము, వాడు ఎంత ఏదో పని చేసినా సరేలేరా అంటే మొహం తిప్పుకోవడం అనమాట. సో అదే జరుగుతుంది, అదే ఇండియా చెప్తుంది. జయశంకర్ సార్ కూడా అదే చెప్తున్నారు. వై ఆర్ యూ హ్యావింగ్ డబుల్ స్టాండర్డ్స్? నీ భూమి మీద జరిగితే నువ్వేమో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసేయచ్చు, నా భూమి మీద చేస్తే దాడి చేసిన టెర్రరిస్ట్ని కొడుతున్నా. నేను ఇన్వేజన్ కూడా చేయట్లా, నేను పాకిస్తాన్ మీద దాడి ప్రకటించట్లా. ఎవడైతే ఎక్కడి నుంచి అయితే నా మీద టెర్రరిస్ట్ అటాక్ చేశాడో ఆ స్థావరాల్ని నేను కూల్చేశాను. దాన్ని కూడా నన్ను సపోర్ట్ చేయకపోతే ఎట్లా? అంటే నీ మనుషులే మనుషులు, నా మనుషులు కదా. నీకే ప్రాణం మాకు ప్రాణం లేదా? అంటే నీ ప్రాణాలకే విలువ, మా పౌరుల ప్రాణాలకు విలువ లేదా? సో ఇదే డబుల్ స్టాండర్డ్ అమెరికాది. మనం ప్రపంచానికి ఎన్నో సంవత్సరాల నుంచి చూపించడానికి ప్రయత్నం చేస్తాం, అయినా బికాజ్ డబ్బు బలం, సో దాంతో వాళ్ళు కప్పుపుచ్చేస్తున్నారు. సో అక్కడ మనకి ప్రాబ్లం అమెరికాతో. ఇండో పసిఫిక్ రీజియన్ గురించి తెలుసుకుంటే, అంటే దాన్ని ఫోకస్లో పెట్టుకుంటే అమెరికా కూడా ఇండో పసిఫిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇంతకుముందు అట్లాంటిక్ అక్కడ ఎక్కువ ఉండే ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఇటువైపు వచ్చింది. సో ఏషియాలో ఉండే పవర్స్ లైక్ ఇండియా, రష్యా, చైనా అండ్ దెన్ పాకిస్తాన్. ఇప్పుడు సార్ ఈ 4 దేశాలు ఉన్నాయి చూడండి, రష్యా, ఇండియా, చైనా, పాకిస్తాన్. అసలు ఈ సర్క్యూట్ తీసుకుంటే రష్యా అండ్ ఇండియా ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ మనకు తెలుసు, అలాగే చైనా అండ్ పాకిస్తాన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో రష్యా ఎలా చూస్తుంది ఇండియా, పాకిస్తాన్, చైనా రిలేషన్షిప్ని? లేకపోతే చైనా అసలు వీళ్ళ ఇంటర్ప్లే ఎలా ఉంటుంది, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మ్యామ్ ఇంటర్ప్లే ఎలా అంటే, ఇవి చాలా 4 ఇంపార్టెంట్ కంట్రీస్ మేడం.
మీరు తీసుకున్న కంట్రీస్ అంటే దీన్ని 1 minute సులభంగా చెప్పడానికి కుదరదు. ఓకే. అంటే హిస్టారికల్గా రష్యా అండ్ చైనా ఆర్ గ్రేట్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం గ్రేట్ ఎనిమీస్. ఓకే. రీసెంట్గా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అయింది. ఆ లీక్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా రష్యా చైనాని అన్ ఎనిమీ అన్నట్టుగానే భావిస్తుంది, నాట్ ఎ ఫ్రెండ్. కానీ సూపర్ఫిషియల్గా ఏంటి మనకు కనిపించేది ఏంటి, అమ్మో పరమిత్రులు వీళ్ళు, కాకపోతే వెనక కూటనీతి ఏంటి, అమ్మో వీడి శత్రువు. అదేవిధంగా ఇండియా చైనా ట్రేడ్ చేస్తున్నప్పటికీ ఆ శత్రుత్వం అలాగే ఉంది. అండ్ అదేవిధంగా ఇండియా రష్యా ఆర్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్. ఈ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యారంటే హిస్టరీ మూలంగా అయ్యారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి చైనాకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. రేపో మాపో రష్యా ఒకసారి యూక్రెయిన్ యూరోప్ అంతా సెటిల్ అయిన తర్వాత మేబీ చైనా వైపు తిరిగే అవకాశం ఉంది. చైనా వైపు తిరిగినప్పుడు ఖచ్చితంగా రష్యా వాడు ఇండియాకు ఫోన్ చేస్తాడు, ఒరే నేను పైనుంచి అటాక్ చేస్తున్నా, నువ్వు కింద నుంచి రెడీగా ఉండంటాడు. ఒకవేళ చైనా వాడు నా మీద అటాక్ చేయడానికి వస్తే నువ్వు కింద నుంచి అటాక్ చేయంటాడు. సో ఖచ్చితంగా రష్యాకి ఇండియా అవసరం కూడా ఉంది. ఇది జరగకపోవచ్చు మనం, బట్ అట్ ది సేమ్ టైం జియో పాలిటిక్స్లో ఇట్స్ ఆల్ ప్రెషర్ టాక్టిక్స్. ఇమాజిన్ మేడం, చైనా లేదనుకున్నాం, అసలు చైనా దేశమే లేదనుకున్నాం, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? ఇమాజిన్, విల్ పాకిస్తాన్ సర్వైవ్ ఇన్ ది సైజ్ అండ్ షేప్ దట్ ఇట్ ఈస్ టుడే ఇన్ ది absence ఆఫ్ చైనా? ఇట్ కెనాట్. సో వాట్ ఇట్ డిడ్, అందుకే జియో పాలిటిక్స్లో ఏమవుతుందంటే మ్యామ్, దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పవర్ టాక్టిక్స్ అంటారు. పాకిస్తాన్ దేశం ఎలా అంటే, నేను చిన్న దేశాన్ని, ఇండియా పెద్ద దేశం. సో ఈ చిన్న దేశం ఈ పెద్ద దేశంతో పోటీ పడాలి అంటే ఇక్కడ కూడా ఒక పెద్ద దేశం సాయం కావాలి. అక్కడ చైనా వచ్చింది. సో అదే పాకిస్తాన్ ఒక పెద్ద దేశం మద్దతుతో ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పవర్లో ఒక బ్యాలెన్స్ ఈక్వేషన్ మెయింటైన్ చేయగలరు. అందుకే చెప్పా కదా, చైనా లేనిది పాకిస్తానే లేదు, అండ్ పాకిస్తాన్ లేనిది ఇండియా చైనా రిలేషన్స్ సేమ్ కాదు. ఇప్పుడు మనం పాకిస్తాన్ ఎలా కొట్టుకొని వస్తున్నామో అదేవిధంగా ఇండియా చైనా కొట్టుకొని రావాలి ఒకవేళ పాకిస్తాన్ లేదండి. సో ఇక్కడ చైనాకి అందుకే ఏంటి, ఇండియా పాకిస్తాన్ రైవలరీ షుడ్ కంటిన్యూ, ఇది ఆగకూడదు. ఇది ఆగింది అంటే నా వైపు చూస్తాడు. సో జియో పాలిటిక్స్ మీరు దీన్ని ఇండో పెసిఫిక్లో మనం భావించాం. ఇండో పెసిఫిక్లో 3 వేరే దేశాలు వస్తాయి, జపాన్ వస్తుంది, ఆస్ట్రేలియా వస్తుంది, అమెరికా వస్తుంది ఇండో పెసిఫిక్లో. కాకపోతే ఎస్ రష్యా చైనా కూడా ఉన్నాడు. పాకిస్తాన్ మీరు ఒక పవర్ఫుల్ కంట్రీ లాగా స్టేట్మెంట్ ఇచ్చారు మీరు క్వశ్చన్లో, అది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఈగోయిజమో జింగోయిజమో కాదు, వాడికని సినిమా లేదు బేసికలీ ఒక మాటలో చెప్పాలంటే. సో పాకిస్తాన్ మనం పవర్ ఈక్వేషన్లో ఇండియాతో సరి సమానంగా చూడడం అన్నది అది మూర్ఖత్వం. సో అది నేను ఆ ఒక్క ఎలిమెంట్ని పక్కన పెట్టేస్తే, కాకపోతే ఒక ఫియర్ మేడం, అంటే ఆడియన్స్ దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలీదు, బట్ నేను ట్రై చేస్తాను. అమెరికాకి ఇండో పెసిఫిక్లో ఇండియా కావాలి. ఓకే. అమెరికాకి ఇండో పెసిఫిక్లో ఇండియా కావాలి. ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడము 1990s అమెరికా స్టార్ట్ చేసింది. 1990 నుంచి 2024 వరకు, 2025 వరకు, 2025 ట్రంప్ 2.0 వచ్చేంత వరకు ఈ 35-36 సంవత్సరాలు 1990 నుంచి 2025 వరకు అమెరికా ఒకటే ఉద్దేశం, ఇండియాకి మనం దగ్గర అవ్వాలి అండ్ ఇండియాని వాడుకుంటూ ఇండో పెసిఫిక్లో మన సత్తాని నిలబెట్టాలి. కాకపోతే ట్రంప్ రెండోసారి వచ్చిన తర్వాత వాడికి ఏ పురుగు గరిచిందో నాకు తెలీదు. సో 35-36 ఇయర్స్లో ఎంత దగ్గరైతే మనం అమెరికాకు వచ్చామో అంతే దూరంగా కూడా వెళ్ళిపోయాము 5 నెలల్లో. సో అమెరికాకి ఒక విషయం అర్థం కావాలి ఏంటంటే, ఇండో పెసిఫిక్లో నువ్వు చైనాకి ఢీ కొట్టాలి లేదా చైనాకి ఒక స్ట్రాంగ్ అగెయిన్స్ట్ ఫోర్స్గా నిల్చోవాలంటే నీకు ఇండియా అవసరం. నువ్వు ఇలా నా మీద టారిఫ్ వార్ చేసుకుంటూ పోతే మాత్రం నేను ఇండో పెసిఫిక్లో నీతో కూర్చో. అండ్ ఇండో పెసిఫిక్లో చైనాని కంట్రోల్ చేయాలి. ఈ ఒక్క డైమెన్షన్లోనే అమెరికాకి ఇండియా అవసరం ఉంది. సో దీన్ని మనము ఖచ్చితంగా అమెరికా చేస్తున్న తప్పుల వల్లనే ఇండో పెసిఫిక్లో అమెరికా యాజ్ ఎ కంట్రోలింగ్ ఫోర్స్ లాగా ఎప్పటికీ రాదు.
అని వితౌట్ ఇండియా జరగదు. అండ్ అమెరికా ఇదే విధంగా ఇండియాతో ప్రవర్తిస్తే మాత్రం ఏదో ఒక రోజు మనం క్వాడ్లోంచి బయటికి రావడం కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ అ క్లియర్ మెసేజ్ టు అమెరికాను, నువ్వు ఈ ఏదో పనులు చేస్తే నేను నీతో ఉండను. అండ్ నేను బయటకు వచ్చిన రోజు జపాన్ కూడా చెప్పేస్తాడు నాకు సంబంధం లేదు స్వామి, నీ దారి నీది నా దారి నాది. సో ఇది అమెరికాకి అర్థం కావాలి. ఇది అమెరికాకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇంకొకటే భాష, సింపుల్ స్టేట్మెంట్, నాకు క్వాడ్కి సంబంధం లేదు, నేను చైనాకి దగ్గర అవుతున్నాను, అయిపోయింది. అమెరికా చచ్చిపోతాడు. దట్ ఈస్ హౌ జియో పాలిటిక్స్ ప్లేస్. సార్, ఇటువైపు పాకిస్తాన్ గురించి ఇలా మాట్లాడుకున్నాం, అటువైపు వెస్ట్రన్ నైబర్స్ ఉన్నారు పాకిస్తాన్కి. అక్కడ బలూచిస్తాన్ ఉంది, అంటే నైబర్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇంతలోపల బలూచిస్తాన్ కూడా వాళ్ళలో ఒక ప్రావిన్స్, దానిలో కూడా చాలా స్కమిషెస్ ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడు అక్కడ జరిగినా కూడా దాని బ్లేమ్ అంతా తీసుకొచ్చి ఇండియా మీద పెడుతూ ఉంటారు, ఇండియా చేయించింది అని చెప్పి. అంటే అది వాళ్ళ బలహీనత లేకపోతే ఏంటన్నారు? అంటే మ్యామ్, పాకిస్తాన్ని ఫస్ట్లీ నేను ఒక కంట్రీ లాగే భావించాను. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇంతకుముందు నేను సెమీ ఫెయిల్డ్ స్టేట్ అనేవాడిని, ఇప్పుడు ఫెయిల్డ్ స్టేట్ అనే. పాకిస్తాన్ ఎలా అంటే మ్యామ్, ఓల్డ్ ఇంగ్లీష్ ప్రావర్బ్ ఒకటి ఉంది, నైబర్స్ ఎన్వీ అండ్ ఓనర్స్ ప్రైడ్ అని చెప్పేసి. పాకిస్తాన్ ఈజ్ నెయిదర్ నైబర్స్ ఎన్వీ నార్ ఓనర్స్ ప్రైడ్. అంటే 2 ఫ్యామిలీస్ ఉన్నాయి మేడం పక్క పక్కన. ఒక ఫ్యామిలీ ఏమో 3 అంతస్తులు గాజుల మేడ ఉంది, ఇంకోటేమో గ్రౌండ్ ఫ్లోరు ఏదో పాపం చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ఈ ఓనర్కి ప్రైడ్ ఉంటుందా ఉండదా? 3 ఫ్లోర్లు ఉన్నవాడికి వీడికి ద్వేషం ఉంటుందా ఉండదా? అంతే కదా. పాకిస్తాన్తో మనకి 2 లేవు. ఒకవైపు ప్రైడ్ లేదు, వాడిలోనే ప్రైడ్ లేదు, మనకి ఎన్వి అంతకన్నా లేదు. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని ఎప్పుడో అమ్మేశారు. నేను ఈ విషయంలో అయితే నా దేశాన్ని నేను సెల్యూట్ చేస్తాను. మనం ఏ రోజు కూడా మన దేశాన్ని, మన దేశ ఐడియాలజీని అమ్ముకోలేదు. కానీ పాకిస్తాన్ వాడు డబ్బుల కోసం, కొన్ని డబ్బుల కోసము వీళ్ళు దేశాన్ని, దేశం ఆర్మీలను అందరిని అమ్మేశారు. సో ఇంకా అలాంటి దేశం గురించి మనం ఏంది. కాకపోతే మనకు ఆ దురదృష్టం ఏంటంటే ఎదవలు మన పక్కనే ఉన్నారు. దానివల్ల మ్యామ్, a disturbed neighborhood is always a headache. వాడు డిస్టర్బ్డ్ ఉండడం వల్ల నాకు హెడేక్ వస్తుంది. అప్పుడప్పుడు అమెరికా వచ్చి కూర్చుంటుంది, అప్పుడప్పుడు చైనా వచ్చి కూర్చుంటాడు. అంటే వీళ్ళందరూ రావడం వల్ల నా నైబర్హుడ్ హాట్ అయిపోయి. సో దానివల్ల మ్యామ్, ఇప్పుడు మనము ఎప్పుడైనా దేశం ఎదగాలి అంటే గ్రోత్ వైపు ఆలోచించాలి ఎక్కువ. మనం వార్ వైపు ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, గ్రోత్ వైపు తక్కువ ఆలోచిస్తున్నట్లు లెక్క. సో ఈ పాకిస్తాన్ వల్ల ఒక 1/4 ఆఫ్ అవర్ బ్రెయిన్ వార్ వైపే అయిపోయింది. సో 1/4 ఆఫ్ ది డెవలప్మెంట్ ఆపేస్తున్నాడు. ఇది మనం గుర్తించాలి. అందుకే బహుశా వాడితో మాట్లాడదలుచుకోలేదు మనం. ఊరికి బుర్ర తింటాడరా అంటాం కదా. సో వాడు బుర్ర తినే రకం అనమాట. సో పాకిస్తాన్ గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు గుంత వాడే చదువుకుంటాడు, వాడు సాగు వాడే చేస్తాడు, మనం ఏం చేయని అవసరం లేదు, వాడే చేస్తాడు. బలూచిస్తాన్ బయటికి వెళ్ళిపోయింది, సింధ్ బయటికి వెళ్ళిపోతుంది, ఖైబర్ పఖ్తూన్ఖ్వా బయటికి వెళ్ళిపోతుంది, పిఓకే మనకు వచ్చేస్తుంది. పాకిస్తాన్ అంటే ఇప్పుడున్న పంజాబ్ ప్రాంతం ఏదైతే ఉందో, పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంది, ఆ పంజాబ్ ప్రావిన్స్ ఒక్కటే మిగిలిపోతుంది. బంగ్లాదేశ్ ఆల్రెడీ పోయింది, బలూచిస్తాన్ పోతుంది, పిఓకే రేపో మాపో నాకు వచ్చేస్తుంది, సింధ్లో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. వీళ్ళందరూ విడిపోయిన తర్వాత ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది, దాని పేరు పాకిస్తాన్. అండ్ బ్యూటీ ఏంటంటే ఇట్ విల్ బి ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అప్పుడు నేను ఆట ఆడిస్తాను ఏంటా అన్నది పాకిస్తాన్కి అప్పుడు అదే వాడి భయం కూడా. పాకిస్తాన్ హ్యాజ్ అన్ ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ ఫ్రమ్ ఇండియా అండ్ ఆ ఫియర్ విల్ కమ్ ట్రూ. అంటే ఈ ఇండియా ఇప్పుడు సింధులో జరుగుతున్న గొడవలు, బలూచిస్తాన్లో జరుగుతున్న గొడవలు, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్న గొడవలకి ఇండియాయే కారణం, పిఓకేలో జరుగుతున్న గొడవలకి ఇండియాయే కారణం. మేడం, రీసెంట్గా 1 వారం 10 రోజుల ముందు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ వాడి వాళ్ళ ప్రజల మీద బాంబులు వేశారు వీళ్ళు. అంటే మూర్ఖత్వానికి ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయారు. ఎవరైనా మన ప్రజల మీద ఎవడన్నా మన ఎయిర్ ఫోర్స్ని వాడి మన బాంబులు మన ప్రజల మీద వేస్తాడన్నా, అసలు బుద్ధున్నాడు ఎవడని చేస్తాడా పని? వాళ్ళు అంతలా దిగజారిపోయారంటే ఖచ్చితంగా అక్కడ ప్రొటెస్టులు జరుగుతాయి,
వాళ్ళే విడిపోతారు. అందుకే పాకిస్తాన్ని వదిలేస్తే వాడు పాపాన్ని ఆడైపోతాడు అంటారు కదా. జస్ట్ టైం బాంబ్ ఇట్ ఈస్ టిక్లింగ్ ఆల్రెడీ. కౌంటర్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 5 yearsలో బలూచిస్తాన్ పిఓకే వెళ్ళడం ఖాయం, ఖచ్చితంగా ఇది అయిపోతుంది కాబట్టి. అండ్ బలూచిస్తాన్ ఈజ్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ పాకిస్తాన్. అంటే మళ్ళీ పాకిస్తాన్ని 2 ముక్కలు చేయడం జరుగుతుంది, అది జరగాల్సింది 2. సార్ అయితే ఇలా మన నైబర్స్ గురించి మనం ఇప్పుడు పాకిస్తాన్ గురించి ఎక్కువ తెలుసుకున్నాము. ఇలాగే మనం జియో పాలిటిక్స్ ఎపిసోడ్స్ అనేవి కంటిన్యూ చేద్దాం సార్. సో మన వికసిత్ భారత్కి మనం ఎప్పుడు దాన్ని గోల్గా చేసుకొని మనం వర్క్ చేస్తూ ఉండాలి. ఏమన్నా రిమార్క్స్ ఇస్తారా సార్? మ్యామ్, వికసిత్ భారత్ అంటే నేను కొన్ని డైమెన్షన్స్ ఓపెన్ చేస్తాను. సైంటిఫికలీ, అకాడమికలీ, సోషలీ, కల్చర్. ఈ 4 జరిగినప్పుడే వికసిత్ భారత్. వికసిత్ భారత్ అంటే పెద్ద పెద్ద మెడల్గా కాదు, సమాజంలో జరుగుతున్న సోషల్ ఈవిల్స్ని కూడా మనం కంట్రోల్ చేసిన రోజు సరైన వికసిత్ భారత్. అకాడమికలీ అంటే ఆ రోట్ లెర్నింగ్, అంటే బట్టి కొట్టుకొని చదువుకోవడం ఆపేసి దేని వెనకనైనా అసలు ఏంటి అన్నది తెలుసుకుంటూ ఒక మంచి యువతని మన దేశానికి ఇచ్చిన రోజు అది వికసిత్ భారత్. కల్చరలీ మన కల్చర్ మీద మనకి గౌరవం పుట్టిన రోజు, మన కల్చర్ అనే ఒక భావన వచ్చిన రోజు అది వికసిత్ భారత్. సైంటిఫికలీ ఇంపార్టెంట్, ఎందుకంటే అది సైన్స్ అవనివ్వండి, మెడికల్ ఫెసిలిటీస్ అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, డిఫెన్స్ అవనివ్వండి, సైంటిఫిక్ కమ్యూనిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇలా ఈ 4 స్తంభాల మీద మన వికసిత్ భారత్ అన్న ఉద్దేశము నిల్చొని, ఏ ఒక్క స్తంభం వీక్ అయినా సరే బిల్డింగ్ కొలాప్స్ అయ్యింది. సో ఖచ్చితంగా ఈ 4 స్తంభాల మీద మనం పని చేయాల్సిన అవసరం ఉంది. మన గవర్నమెంట్ లక్ష్యం కూడా ఉంది, 2047 వరకు మనం ఒక వికసిత్ భారతదేశం లాగా ఏర్పడాలి అనేసి. అది 2047లో అవ్వకపోయినా పర్వాలేదు, ఒక 5-10 సంవత్సరాలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా అయ్యి తీరాలి అన్న ఒక ఆలోచన మన అందరిలో రావాలి, యూత్లో ముఖ్యంగా రావాలి. అప్పుడు ఖచ్చితంగా మనం వికసిత్ భారత్ అయ్యే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. జై హింద్.